నమస్తే అండి. వెల్కమ్ టు ధర్ని టాకీస్. మనందరం చిన్నపిల్లలకి చెడు స్నేహాలు చేయకు పాడైపోతాం అని చెప్తూ ఉంటాం. అంటే బాగా చదివేవాడిని ఏం చెప్తా అంటే, ఒరే చదవని వాళ్ళ పక్కన కూర్చోకు, వాడి బతుకు నీకు అంటుకుంటుంది, వాళ్ళ నువ్వు తయారవుతూ ఉంటావు అంటాం కదా. అందరం అనే మాటే, మంచి వాళ్ళతో స్నేహం చేయి, లేకపోతే వాళ్ళతో చేయొద్దు వీళ్ళతో చేయొద్దు అని. చిన్నప్పుడైతే పేరెంట్స్ టీచర్లు చెప్తారండి. ఒక వయసు వచ్చాక ఎవరు చెప్తారు? పోనీ తెలియని వాళ్ళతో మనం స్నేహం చేసాము, వాళ్ళతో ఏడాదో రెండేళ్ళో గడిస్తే గాని వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. ఈలోపు మన కాలం అంతా వృధా అయిపోతుంది కదా. వాళ్ళతో స్నేహం కోసం మనం పెట్టిన కాలం అనే పెట్టుబడి కాస్త కరిగిపోతుంది. 2 ఏళ్ల తర్వాత కానీ నిజం తెలియదు. అప్పుడు మళ్ళీ బెంగ పెట్టుకుంటాము. అలా ఏమన్నా ఓ చిట్కా ఉందా? ఇలాంటి వాళ్ళతోటి మనం స్నేహం చేయాలి, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఇలా అవుతుంది అని ఎవరైనా ఏమన్నా చెప్పగలరా? నేను ఈ ప్రశ్న ఒక పెద్ద ఆయన్ని అడిగానండి. వారు అన్నారు కదా, అమ్మ మీరు స్నేహం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరైనా కానీ, మీరు అపాత్రులకి అంటే మీ స్నేహానికి విలువనివ్వని వాళ్ళకి, మీ స్నేహం విలువ తెలియని వాళ్ళకి ఎవరితోటి స్నేహం చేయొద్దు అన్నారు వారు. నేనన్నాను, మొహం మీద తెలియదు కదండి, వీరితో స్నేహం చేయాలి వీరితో స్నేహం చేయకూడదని మాకు ఎలా తెలుస్తుంది అని. వారు ఒక అద్భుతమైన చిట్కా చెప్పారండి. అది మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఎవరితో అయితే మీరు స్నేహం చేయదలుచుకున్నారో వారు గనక ఎవరి పట్ల గ్రాటిట్యూడ్ చూపించకపోతే, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, వారు ఏమి కలిగి ఉన్నారో దానికి ఐదర్ పరమాత్మకి గాని, లేదా పేరెంట్స్ కి గాని, లేదా తన చుట్టూ ఉన్న స్నేహితులకు గాని, తను ఆ స్థితికి రావడానికి వీరు నాకు ఇలా సహాయపడ్డారు అన్న కృతజ్ఞత భావన లేని మనుషులు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహం చేయొద్దు, వారికి దూరంగా ఉండండి అన్నారండి. పెద్ద క్వాలిటీస్ ఏం అక్కర్లేదు, మీకు ఒక వారం రోజుల్లో తెలిసిపోతుంది. ఇదంతా నా కష్టం మీదే పడ్డాను, నేనే, నా వల్ల ఏంటి? మీ శరీర ధారణ చేయడానికి తల్లిదండ్రులు కావాలి, మీ రోజు గడవడానికి సమాజంలో బోల్డ్ మంది మీకు సహాయపడాలి. వారెవరిని తలుచుకోకుండా నా వల్ల నేనే ఉన్నాను, ఇదంతా నా గొప్ప, ఇదేమీ టీం లేదు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, టీం అంటే కుటుంబం లేదు, నా కొడుకు వల్ల కాదు, నా తండ్రి వల్ల కాదు, నా వల్ల కాదు, నా స్నేహితుల వల్ల కాదు, అంతా నా వల్లే నేను ఇలా ఉన్నాను అన్న భావనతో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి దూరంగా ఉంటే మనం చెడగండా ఉంటాము అన్నది పెద్ద ఆయన చెప్పింది. ఎంత బాగా చెప్పారండి. ఇప్పటిదాకా నాకెవరు ఇంత విపులంగా చెప్పలేదు, నాకు చాలా నచ్చింది. మీరు కూడా చిన్నపిల్లలైతే మనం చెప్పగలం, చిన్నవాళ్ళకి ఇలా ఉండి అలా ఉండని. మీ జీవితంలో తారసపడే కొత్త వ్యక్తులు స్నేహం పేరుతో మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మిమ్మల్ని ఉపయోగించుకుంటానికో, లేదా మిమ్మల్ని వాడుకుంటానికో, లేదా మీ వల్ల లబ్ధి పొందడానికో దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే, మనం సహాయం చేయడంలో తప్పులేదు, సహాయం తప్పులేదు, కానీ స్నేహం మాత్రం చాలా విలువైంది కదండి. అది అందరితోటి చేయలేం కదా. మీరు అలాంటి వ్యక్తులు తారసపడ్డప్పుడు మీరు స్నేహం చేయాలనుకుంటే ఈ లక్షణం వారికి ఉందో లేదో చూడండి. కనీసం దేవుడి దయవల్ల, పరమాత్మ దయవల్ల నాకు రోజు వచ్చింది, స్వామి దయవల్ల నేను బతుకుతున్నాను. ఆ పరమాత్మ వాళ్ళు ఏ రిలీజియన్ వాళ్ళైనా సరేనండి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఆ స్వామినైనా తలుచుకుంటున్నారో లేదో చూడండి. లేదంటే వారికి దూరంగా ఉండకపోతే మనకున్న శక్తి కాస్త అడుగంటిపోతుందండి కదా. వాళ్ళని పైకి ఇలాగి ఊబిలో ఉన్న వాళ్ళని పైకి లాగుతున్నాం అనుకోండి, మన శక్తి అయిపోతే కష్టం కదా. ఆలోచించి మీ పిల్లలకు కూడా చెప్పండి. మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఇంకొకసారి టెస్ట్ చేసుకోండి మీ స్నేహితుల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరణి టాకీస్.